తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ 2 పరీక్షలకు ఆంగ్ల భాషకు సంబంధించి అభ్యర్థుల కొరకు మనం కొన్ని వివరాలను ఈ పాఠంలో తెలుసుకుందాం. గతంలో కొన్ని ముఖ్యాంశాలను మనం తెలుసుకున్నాం. ఈ ఆంగ్ల భాషకు సంబంధించిన ఈ జనరల్ స్టడీస్ పేపర్లో 15 నుంచి 20 దాకా 15 నుంచి 20 ప్రశ్నలు ఆంగ్ల భాషకు సంబంధించి అడిగే అవకాశం ఉంది. వ్యాకరణాంశాలన్నింటినీ మనం నేర్చుకొని పెట్టుకుంటే ఈ పరీక్ష పేపర్ని ప్రశ్నలను ఎదుర్కోవటం చాలా సులభమైన ప్రక్రియ. దానికి ఒక మంచి ప్రణాళిక, ప్రతి అంశాన్ని లోతైనటువంటి శ్రద్ధతో మనం తెలుసుకోవచ్చు. గతంలో తెలుసుకున్న అంశాలతో పాటు మరిన్ని అంశాలను మనం పరీక్షను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు తెలుసుకుందాం. బేసిక్ ఇంగ్లీష్ అని చెప్పేసి 10వ తరగతి స్టాండర్డ్లో ఉంటాయి ప్రశ్నల యొక్క స్థాయి. మనం అందులో మిస్లేనియస్ ఎర్రర్స్ అండ్ మిస్ప్లేస్డ్ వర్డ్స్ అనే ఒక అంశాన్ని ఇప్పుడు చూద్దాం. మిస్లేనియస్ ఎర్రర్స్ అంటే రకరకాల లోపాలను పొరపాట్లను ఇచ్చేసి పార్ట్గా, ఇప్పుడు ఉదాహరణకు ఒక వాక్య భాగం ఇచ్చేసి ఏ అంటాడు, ఒక ఆబ్లిక్ పెడతాడు, మళ్ళీ బి, ఒక ఆబ్లిక్ సి, అందులో ఏబిసిడి అలా ఇచ్చి ఈ దాకా ఇచ్చి ఎక్కడ పొరపాటు ఉంది, అందులో వ్యాకరణానికి సంబంధించిన పొరపాట, లేకపోతే అంటే వర్డ్ ఆర్డర్లో ఉందా, సింటాక్స్ లేదనుకుంటే ఎక్కడ పొరపాటు ఉంది, బేసిక్గా టెన్సెస్లోనా, లేకుంటే వాయిసా, లేకుంటే సరైన ప్రెపోజిషన్ వాడలేదా, అడ్వర్బ్ సరిగ్గా లేదా, ఆర్టికల్ తప్పుందా, ఇలా ఏదైనా అడగవచ్చు. అందుకే మిస్లేనియస్ ఎర్రర్స్ అని చెప్పేసి అన్నాం. ఎర్రర్ అంటే చాలా చిన్న తప్పిదం, పెద్ద తప్పిదాన్ని మిస్టేక్ అంటాం. మిస్టేక్ అంటే చిన్నగా ఉండేది ఎర్రర్. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఆయిల్ ఈజ్ నౌ సో ఎక్స్పెన్సివ్ దాట్ India will have to cut subsidies, instead face running out of funds to import oil. మళ్ళీ చదువుతున్నాను. ఆయిల్ ఈజ్ నౌ సో ఎక్స్పెన్సివ్ దాట్, ఇది ఏ, ఇండియా విల్ హ్యావ్ టు కట్ సబ్సిడీస్, బి, ఇన్స్టెడ్ ఫేస్ రన్నింగ్ అవుట్, సి, ఆఫ్ ఫండ్స్ టు ఇంపోర్ట్ ఆయిల్, డి, నో ఎర్రర్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ ఏ భాగంలో అంటే వాళ్ళ ఆ వాక్య భాగం ఇచ్చి బ్రాకెట్లో ఏ ఆబ్లిక్ పెట్టేస్తారు, అదొక భాగం చాలా క్లియర్గా డిమార్కేట్ చేస్తారు. ఇందులో ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ తప్పు ఉంది. ఆయిల్ ఈజ్ నౌ సో ఎక్స్పెన్సివ్ దట్ కరెక్ట్గా ఉంది. ఇండియా విల్ హ్యావ్ టు కట్ సబ్సిడీస్ కరెక్ట్గా ఉంది. ఇన్స్టెడ్ ఫేస్ రన్నింగ్ అవుట్, ఇన్స్టెడ్ ఫేస్ రన్నింగ్ అవుట్ ఇక్కడ తికమక అనిపిస్తూ ఉంది. ఆఫ్ ఫండ్స్ టు ఇంపోర్ట్ ఆయిల్, సో నూనెను దిగుమతి చేసుకోవడానికి ఇప్పుడు బాగా చాలా అధిక ఎక్స్పెన్సివ్గా అయ్యింది ఆయిల్ కదా, కాబట్టి మనము సబ్సిడీస్ పైన తగ్గించాల్సినటువంటి అంశం ఉంది, లేదనుకుంటే అసలు ఆయిల్ని మనము దిగుమతి చేసుకోలేము. సో ఇన్స్టెడ్ ఫేస్ రన్నింగ్ అవుట్ అని ఉంది. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్, మామూలుగా ఇన్స్టెడ్ అంటేనేమో ఆల్టర్నేటివ్ టు అని, అక్కడ నిజానికి ఏముండాలంటే ఇన్స్టెడ్ ప్లేస్లో ఆర్ఎల్స్ అలా కానిచో. చూడండి ఒకసారి, ఆయిల్ ఈజ్ నౌ సో ఎక్స్పెన్సివ్ దాట్ ఇండియా విల్ హ్యావ్ టు కట్ సబ్సిడీస్, ఆర్ఎల్స్ అలా చేయకపోతే ఫేస్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఫండ్స్ టు ఇంపోర్ట్ ఆయిల్, అప్పుడు ఆయిల్ని దిగుమతి చేసుకోవడానికి మనకి నిధుల యొక్క లేమి వచ్చేస్తుంది. అదర్వైజ్ ఆర్ఎల్స్ అని అంటే ఇక్కడ ఇన్స్టెడ్ ఎక్కడైతే ఉందో ఆ సి అనే పార్టులో లోపం ఉంది, దాన్ని మనము స్పాట్ చేయాలి. ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ అడగరు, ఒకవేళ అడిగే అవకాశం ఉంది, అడిగితే అప్పుడు ఏం చేయాలంటే ఆర్ఎల్స్ అనేటటువంటిది రావాలి ఇక్కడ, ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఇన్స్టెడ్ అని రాస్తే సరిపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. దో హీ ఈజ్ వెరీ వెల్దీ అండ్ పవర్ఫుల్, హీ హ్యాజ్ ఎనీ కన్సర్న్ ఫర్ ద పువర్. దో హీ ఈజ్ వెరీ వెల్దీ అండ్ పవర్ఫుల్, హీ హ్యాజ్ ఎనీ కన్సర్న్ ఫర్ ద పువర్. ఎక్కడ ఉంది లోపం, ఏ పార్ట్లో ఉంది? నేను ఒక్కొక్క పార్ట్ దగ్గర ఆపేస్తున్నాను. దో హీ ఈజ్ వెరీ కరెక్ట్గా ఉంది, వెల్దీ అండ్ పవర్ఫుల్ కరెక్ట్గా ఉంది, హీ హ్యాజ్ ఎనీ కన్సర్న్ ఫర్ ద పువర్ అంటే సంపన్నుడైన అధికారం ఉన్నప్పటికీ హీ హ్యాజ్ ఎనీ కన్సర్న్ ఫర్ ద పూర్ అనం, హీ హ్యాజ్ నో కన్సర్న్ ఫర్ ద పూర్ అంటాం. అంటే సంపన్నుడై ఉండి అధికారం కలిగి ఉన్నప్పటికీ బీదలంటే అసలు ఆయనకు పట్టింపు లేదు. సో హీ హ్యాజ్ ఎనీ కన్సర్న్ కాదు, హీ హ్యాజ్ నో కన్సర్న్. సో ఇక్కడ ఎనీ అనే పార్ట్ దగ్గర నో రావాలి.
సో నో అంటే నాట్ ఎనీ అని అక్కడ. సో హీ హ్యాజంట్ ఎనీ అన్నా బాగుంది. సో అక్కడ హీ హ్యాజ్ ఎనీ అనే పార్ట్ తప్పుంది కాబట్టి దాన్ని మనం అంటే మిస్లేనియస్ ఎర్రర్ అని చెప్పేసి మనం దాన్ని గుర్తించవచ్చు. ఇక్కడ నో షుడ్ రీప్లేస్ ఎనీ. దో హీ ఈజ్ వెరీ వెల్దీ అండ్ పవర్ఫుల్, హీ హ్యాజ్ నో కన్సర్న్ ఫర్ ద పువర్ అలా చెప్పాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ డు నాట్ నో హూ ఆఫ్ ద న్యూ ట్రైనీస్ షుడ్ be confirmed. I do not know who of the new trainees should be confirmed. ఇక్కడ ఎవరో కొత్త ట్రైనీస్ ఉన్నారు, అందులో ఎవరిని కన్ఫర్మ్ చేయాలి నాకు తెలియదు, ఏ వ్యక్తిని కన్ఫర్మ్ చేయాలి. సో ఇక్కడ ఐ డు నాట్ నో హూ ఆఫ్ ద అంటాం. అసలు అంటే హూ అంటే ఏంటి, ఇక్కడ అందులో ఎవరిని తీసుకోవాలి. ఎప్పుడైతే ఒక చిన్న గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నిజానికి విచ్ అనే పదాన్ని మనుషులకు వాడవచ్చు, వస్తువులకు వాడవచ్చు. ఇప్పుడు ఇక్కడ వస్తువులు ఉన్నప్పుడు ఇక్కడ కొన్ని ఉన్నాయి ఆప్షన్స్ ఇచ్చేసి ఇందులో నీకు ఏది కావాలంటే విచ్ డూ యూ వాంట్ అంటాం. ఇక్కడ ఫలానా ABCD ఇవి ఉన్నాయి, విచ్ డూ యూ వాంట్, విచ్ ఆఫ్ దీస్ అనాలి. అంటే ఎంచుకునే ఛాయిస్ ఉన్నప్పుడు విచ్ అనాలి, ఆ ఛాయిస్ లేనప్పుడు వాట్ అనాలి. వాట్ డూ యూ వాంట్, నా దగ్గర కొన్ని వస్తువులు ఉన్నాయి, వాట్ డూ యూ వాంట్ అది ఇన్ఫర్మేషన్ లేదు. అక్కడ ఉన్నప్పుడు ఛాయిస్ ఉన్నప్పుడు విచ్ డూ యూ వాంట్. ఇక్కడ చాలామంది ఉన్నారు జనాలు, ఎవరిని కలవాలనుకుంటున్నావు, విచ్ పర్సన్ డూ యూ వాంట్ టు మీట్ అనాలి తప్ప, లేదా హూ డూ యూ వాంట్ అనొచ్చు. ఛాయిస్ ఉన్నప్పుడు విచ్. ఇక్కడ కాబట్టి ఏ ట్రైనీని కన్ఫర్మ్ చేయాలి అన్నప్పుడు ఐ డోంట్ నో విచ్ ఆఫ్ ద న్యూ ట్రైనీస్, ఇక్కడ హూ ఆఫ్ ద కాదు, ఛాయిస్ ఉంది కాబట్టి మనుషులకు కూడా విచ్ వాడుకోవచ్చు, ఇది తప్పు కాదు. సో హూ ఆఫ్ ద అనే అంశంలో ఇక్కడ ఆ పార్ట్లో పొరపాటు ఉంది. సో అక్కడ హూ షుడ్ బి రీప్లేస్డ్ బై విచ్, ఇది వివరణ. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. బ్యాంక్స్ ఇన్ ఇండియా cannot open ATMs except obtaining approval from RBI. Banks in India cannot open ATMs except obtaining approval from RBI. ఇక్కడ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్రూవల్ అంటే వాళ్ళ యొక్క అనుమతి లేకుండా బ్యాంకులు ఈ ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్స్ను ఎక్కడ కూడా వాళ్ళు స్టార్ట్ చేయలేరు, దానికి అనుమతి కావాలి. అంటే వీళ్ళ అనుమతి లేకుండా వాళ్ళు దాన్ని ATM సెంటర్ని స్టార్ట్ చేయలేరు. కాబట్టి ఇక్కడ ఏముంది చూడండి, బ్యాంక్స్ ఇన్ ఇండియా కెనాట్ ఓపెన్ ATMs ఎక్సెప్ట్ ఒబ్టైనింగ్ కాదు, ఎక్సెప్ట్ ఒబ్టైనింగ్ అప్రూవల్ కాదు, విదౌట్ ఒబ్టైనింగ్ అప్రూవల్ లేకుండా RBI నుంచి పొందలేరు. కాబట్టి ఇక్కడ ఎక్సెప్ట్ ఒబ్టైనింగ్ అనే సి పార్ట్ దగ్గర ఇక్కడ తప్పు ఉంది, లోపం ఉంది. సో విదౌట్ షుడ్ రీప్లేస్ ఎక్సెప్ట్. సో ఆ పార్ట్లో మనం తప్పు ఉందని చెప్పేసి గుర్తిస్తే సరిపోతుంది. సో ఐ రిపీట్, బ్యాంక్స్ ఇన్ ఇండియా కెనాట్ ఓపెన్ ATMs విదౌట్ ఒబ్టైనింగ్ అప్రూవల్ ఫ్రమ్ RBI. సో ఇక్కడ ఎక్సెప్ట్ తప్పు. 5వ ఉదాహరణ చూద్దాం. పేరెంట్స్ షుడ్ ఎన్ష్యూర్ అండ్ కల్టివేట్ రీడింగ్ హ్యాబిట్స్ బిట్వీన్ దేర్ చిల్డ్రన్. Parents should ensure and cultivate reading habits between their children. ఇక్కడ చాలా సింపుల్, పిల్లల్లో మంచి చదివే అలవాటును తల్లిదండ్రులు సృష్టించాలి లేదా అది క్రియేట్ చేయాలి అని ఇక్కడ ఉద్దేశం. సో ఇక్కడ ఎంతమంది చిల్డ్రన్ ఎంతమంది ఉండొచ్చు పిల్లలు, వీళ్ళు తక్కువ మంది ఉన్నారా ఎక్కువ మంది ఉన్నారా మనకు చాలా క్లియర్గా లేదు. సో ఇక్కడ ఏంటంటే బిట్వీన్ అనే పదం వచ్చింది ఇక్కడ, రీడింగ్ హ్యాబిట్స్ బిట్వీన్ దేర్ చిల్డ్రన్. నిజానికి బిట్వీన్ అమాంగ్ మధ్యలో అనేటటువంటి అర్థంతో ఈ రెండు పదాలు రిపీటెడ్గా మనకి వ్యాకరణాంశాల్లో వస్తుంటాయి. ఇద్దరే ఉన్నప్పుడు మనం బిట్వీన్ వాడాలి, 2 లేదా 2. అంతకంటే ఎక్కువ అంటే 3 నుంచి ఆ పైన ఉన్నప్పుడు అమాంగ్ వాడాలి. ఈ చిన్న అంశాన్ని గుర్తుపెట్టుకుంటే ప్రతి పోటీ పరీక్షలో ఖచ్చితంగా మనకి ఒక 2 మార్కులు మన చేతిలో ఉన్నట్టే. సో ఇక్కడ ఏమవుతుంది, పేరెంట్స్ షుడ్ ఎన్ష్యూర్ అండ్ కల్టివేట్ రీడింగ్ హ్యాబిట్స్ బిట్వీన్ దేర్ చిల్డ్రన్ కాదు, అమాంగ్ దేర్ చిల్డ్రన్. ఒకవేళ ఇద్దరే కనుక ఉండింటే బిట్వీన్ రాజు అండ్ రవియో ఏదో ఇచ్చేవాళ్ళు, అది ఇవ్వలే. కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని బహువచనంగా ప్లూరల్ నంబర్గా భావించాలి. సో అమాంగ్ అనేది రావాలి, ఇది కరెక్ట్ ఆన్సర్. ఒకసారి ఈ సిరీస్లో ఇలా చూసుకుంటూ ఖచ్చితంగా తప్పు ఉందో ఏమో అనుకోకూడదు, ఎందుకంటే ఒకసారి నో ఎర్రర్ కూడా ఉండవచ్చు, ఆ కోణంలో కూడా గమనించాలి. కాబట్టి సావధానంగా ఇచ్చిన వాక్యాన్ని మనం చదవాలి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. అండర్ ద టర్మ్స్ ఆఫ్ ద న్యూ డీల్
the channel can broadcast the next cricket tournament to be played among India and Australia. బాగా వినండి. Under the terms of the new deal, the channel can broadcast the next cricket tournament to be played among India and Australia. ఇందాకనే గమనించాం మనం బిట్వీన్ అండ్ అమాంగ్ అని. ఇక్కడ ఈ కొత్త ఒప్పందం ప్రకారము ఈ ఛానల్ అనేది ఈ కొత్త అంటే భారతదేశము ఆస్ట్రేలియా మధ్య జరిగే క్రికెట్ టోర్నమెంట్ని అది ప్రసారం చేస్తుంది. ఇక్కడ ఎవరు ఆడేది? రెండే దేశాలు, ఇండియా అండ్ ఆస్ట్రేలియా రెండే ఉన్నాయి. కానీ ఎలాంటి ప్రిపోజిషన్ వాడారు? అమాంగ్ అనేది వాడారు. మనం 3 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు అమాంగ్ అన్నాము, రెండింటి మధ్యలో అయితే బిట్వీన్ అన్నాం. సో ఇక్కడ అమాంగ్ అనేది తప్పు. కాబట్టి అక్కడ ఏముండాలి? బిట్వీన్ షుడ్ రీప్లేస్ అమాంగ్. సో కరెక్ట్ ఆన్సర్ ఎట్లా ఉండాలంటే, అండర్ ద టర్మ్స్ ఆఫ్ ద న్యూ డీల్ ద ఛానల్ కెన్ బ్రాడ్కాస్ట్ ద నెక్స్ట్ క్రికెట్ టోర్నమెంట్ టు బి ప్లేడ్ బిట్వీన్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా. ఇది రైట్ ఆన్సర్. నెంబర్ 7 చూద్దాం ఎగ్జాంపుల్. ఇన్ 1927 Charles Lindbergh was the first to fly solo non-stop from New York to Paris in such a short time. In such a short time. ఇది అంటే అతను ఒక్కడే నాన్ స్టాప్గా న్యూయార్క్ నుంచి ప్యారిస్కి ఫ్లై చేశాడు అని అర్థం. ఇన్ 1927 Charles Lindbergh was the first to fly solo non-stop from New York to Paris in such a short time. ఇక్కడ such a short time అనం మనం నిత్య జీవితంలో such a short time. ఇక్కడ ఇది ఒక అంటే కొన్ని ఎక్స్ప్రెషన్స్ని మనం మార్చకూడదు. ఆంగ్ల భాషలో ఆర్టికల్స్ ఖచ్చితంగా వాడతాం మనము నౌన్స్ ముందర. సో ఇక్కడ ఆ స్వల్ప వ్యవధిలో అనేటటువంటి ఎక్స్ప్రెషన్లో మనం ఎప్పుడు కూడా సచ్ అ షార్ట్ టైం అంటాం. ఇది ఎట్టి పరిస్థితుల్లో మార్చకూడదు. కాబట్టి ఇక్కడ ఇస్తుంది ఏంటంటే సచ్ షార్ట్ టైం అన్నారు. సో ఇక్కడ మనం దీన్ని ఎన్నో షార్ట్ టైమ్స్ ఉంటాయి, అందులో ఇది ఒక లెక్క పెట్టేటటువంటి అంశంగా భావిస్తూ సచ్ అ షార్ట్ టైం అంటాం. కాబట్టి ఆ సచ్ షార్ట్ టైం దగ్గర పొరపాటు ఉందని మనం గమనించాలి. అండ్ రిమెంబర్, సచ్ అ షార్ట్ టైం ఈజ్ ఆల్వేస్ రైట్ అండ్ నెవర్ యూజ్ సచ్ షార్ట్ టైం బికాజ్ ఇట్ ఈస్ రాంగ్. నౌ విల్ గో టు ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. TALC, టాక్. మనం టాల్కమ్ పౌడర్ అంటాం. టాక్ a soft mineral with a variety of users is sold in slabs or in powdered form. సో ఈ టాల్క్ అనేటటువంటిది ఇది సాఫ్ట్ మినరల్ విత్ అ వెరైటీ ఆఫ్ యూజర్స్. అంటే దీన్నట విత్ టాల్క్ ఏ సాఫ్ట్ మినరల్. ఈ మినరల్కి ఏముందంట? విత్ ఏ వెరైటీ ఆఫ్ యూజర్స్ బాగా గమనించండి. ఈజ్ సోల్డ్ ఇన్ స్లాబ్స్ ఆర్ ఇన్ పౌడర్డ్ ఫామ్. ఇది అంటే ముక్కలుగా పలకలుగా కానీ లేకుంటే పౌడర్ ఫామ్లో కానీ దీన్ని ఈ మినరల్ను అమ్ముతారు. దీనికి చాలా ప్రయోజకులు వాడకం ధరల ప్రయోజనాలు ఉన్నవా. ముందు మనం టాల్క్ తీసుకున్నప్పుడు టాల్కమ్ పౌడర్ అంటాం కదా, దాన్ని ద సాఫ్ట్ మినరల్ విత్ అ వెరైటీ ఆఫ్ యూజర్స్ కాదు, విత్ అ వెరైటీ ఆఫ్ యూజెస్. ఎన్నో ప్రయోజనాలు కలిగినటువంటి దీన్ని వాడతారు అని. సో ఒక చిన్న పొరపాటు చూడండి ఇక్కడ, యూజెస్ షుడ్ రీప్లేస్ యూజర్స్. సో ముందు దానికి యూజెస్ ఉంటే తర్వాత మార్కెట్లోకి వచ్చినాక అప్పుడు యూజర్స్ స్టార్ట్ అవుతారు, కస్టమర్స్. కాబట్టి సాఫ్ట్ మినరల్ విత్ అ వెరైటీ ఆఫ్ యూజర్స్ దగ్గర వెరైటీ ఆఫ్ యూజెస్ రావాలి. ఒక్కసారి దాన్ని వింటే ఆ కోణంలో ఆలోచించడం అర్థమవుతుంది. కాబట్టి పరీక్షలో అది చాలా సులభం అవుతుంది. నెక్స్ట్ విల్ గో టు ద 9th one. Alike ethnographers, ethnohistorians make systematic observations, but they also gather data from documentary and oral sources. ఇక్కడ ఎథ్నోగ్రాఫర్స్ అంటే మానవ జాతికి సంబంధించిన శాస్త్రవేత్తలు, అంటే మనుషుల గురించి అధ్యయనం చేసేవాళ్ళు ఎథ్నోగ్రాఫర్స్. ఏమంటున్నాడు? అలైక్ ఎథ్నోగ్రాఫర్స్, ఎథ్నోహిస్టారియన్స్ అంటే మానవ జాతి చరిత్రను అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు వీళ్ళలాగనట వాళ్ళు ఏం చేస్తారట? మేక్ సిస్టమాటిక్ అబ్జర్వేషన్స్, బట్ దే ఆల్సో గ్యాదర్ డేటా ఫ్రమ్ డాక్యుమెంటరీ అండ్ ఓరల్ సోర్సెస్. అలైక్ ఎథ్నోగ్రాఫర్స్ అంటే మానవ వర్ణన శాస్త్రవేత్తల లాగా. అసలు ఏదైనా ఒక వాక్యం ఇలా అలైక్ దెమ్, అలైక్ హిమ్ అంటామా మనము? లైక్ హిమ్, లైక్ దెమ్ అంటాం, కానీ వారిలాగా, వారి వలె. సో ఇక్కడ అలైక్ ప్లేస్లో స్టార్టింగ్లో లైక్ అనేది రావాలి, అంటే జస్ట్ లైక్ దాట్ అని. సో లైక్ ఎథ్నోగ్రాఫర్స్,
ethno-historians make systematic observations, but they also gather data from documentary and oral sources. ఇక్కడ alike ప్లేస్లో లైక్ రావాలి. నెక్స్ట్, సంజయ్ వాజ్ అప్సెట్ లాస్ట్ నైట్ బికాస్ he had to do too many homeworks. Sanjay was upset last night because he had to do too many homeworks. ఎక్కడ తప్పుంది? మీరు ఈజీగా క్యాచ్ చేసి ఉండవచ్చు. మనం ఎప్పుడు కూడా హోమ్ వర్క్ అంటాము, అది అన్కౌంటబుల్ నౌన్గా పరిగణిస్తారు ఆంగ్లంలో తప్ప హోమ్ వర్క్స్ అని చెప్పేసి అనం. సో టూ మచ్ హోంవర్క్ అంటాం తప్ప టూ మెనీ హోంవర్క్స్ అని చెప్పేసి మనం అనము. కాబట్టి హోంవర్క్ ఈజ్ an uncountable one noun. For that reason we should say too much homework but not too many homeworks. కాబట్టి అక్కడ అది లోపం అని చెప్పేసి మనం దాన్ని వివరించవచ్చు. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. దేర్ వర్ సో మచ్ పీపుల్, అర్థమైపోయింది ఇప్పటికే మీకు, దేర్ వర్ సో మచ్ పీపుల్ trying to leave the burning building that the police had a great deal of trouble controlling them. దేర్ వర్ సో మచ్ పీపుల్. ఎక్కడైనా సో మచ్ పీపుల్ ఉంటారా? పీపుల్ అనేది నంబరు, క్వాంటిటీ అయితే సో మచ్ సో అండ్ సో అని ఉంటుంది, తప్ప సో మెనీ పీపుల్. సో అక్కడ మచ్ ప్లేస్లో మెనీ రావాలి. కొన్ని వినగానే పట్టేయచ్చు మనం. దేర్ వర్ సో మెనీ పీపుల్ ట్రైంగ్ టు లీవ్ ద బర్నింగ్ బిల్డింగ్ దట్ ద పోలీస్ హ్యాడ్ అ గ్రేట్ డీల్ ఆఫ్ ట్రబుల్ కంట్రోలింగ్ దెమ్. అది ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్. మిసెస్ ఆనంద్ బాట్ లాస్ట్ వీక్ ఏ న్యూ స్పోర్ట్స్ కార్. మిసెస్ ఆనంద్ బాట్ లాస్ట్ వీక్ ఏ న్యూ స్పోర్ట్స్ కార్. అంటే ఈమె పోయిన వారాన్ని కొన్నదా లేకపోతే కారును కొన్నదా? షీ బాట్ లాస్ట్ వీక్ a new sports car. However, she has yet to learn how to operate the manual gear shift. However, she has yet to learn how to operate the manual gear shift. ఇదంతా బాగుంది. స్టార్టింగ్లోనే ఒక లోపం ఉంది, బాగా గమనించండి. మిసెస్ ఆనంద్ బాట్ లాస్ట్ వీక్ a new sports car. ఏ ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ ప్లేస్ అన్నట్టుగా ప్రతి వస్తువుకు ఒక స్థలం, ఆ స్థలం దాని ప్లేస్లో ఉండాలంటే ఇక్కడ వాక్య నిర్మాణం కూడా వర్డ్ ఆర్డర్ ఎట్లుండాలంటే సబ్జెక్టు ఆనంద్, వర్బు యాక్షను షీ బాట్, షీ డిడ్ వాట్, షీ బాట్. షీ బాట్ వాట్? అ న్యూ స్పోర్ట్స్ కార్. షీ బాట్ దట్ వెన్? లాస్ట్ వీక్. ఇది ఒక క్రమమైన పద్ధతి. సో సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్టు వచ్చిన తర్వాత బట్ వెన్, ఆ టైం అనేది తర్వాత రావాలి. కానీ ఇక్కడ ఏమైంది? మిసెస్ ఆనంద్ బాట్ లాస్ట్ వీక్ అ న్యూ స్పోర్ట్స్ కార్. అది ఎలా ఉండాలంటే మిసెస్ ఆనంద్ బాట్ అ న్యూ స్పోర్ట్స్ కార్ లాస్ట్ వీక్. పదాల అమరిక అది. సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తారు. అతను వాళ్ళ గ్రామంలో ఉండే ఆస్తులు, పొలాలు అన్నీ అమ్ముకోవడానికి తన భార్యతో సహా వెళ్ళాడు అని చెప్పడాన్ని అతను ఇంగ్లీష్లో హీ వెంట్ అలాంగ్ విత్ హిజ్ వైఫ్ టు సెల్ ఆల్ ది ప్రాపర్టీస్ అనే దాన్ని క్రమమైన పద్ధతిని మార్చి హీ వెంట్ టు హిజ్ విలేజ్ టు సెల్ ఆల్ ద ప్రాపర్టీస్ అలాంగ్ విత్ హిజ్ వైఫ్ అన్నాడట. అంటే వస్తువులతో పాటు ఆ భార్యను కూడా అమ్ముతాడంటే చూసారా ప్లేస్ ఎక్కడెక్కడ. హీ వెంట్ టు ద విలేజ్ అలాంగ్ విత్ హిజ్ వైఫ్ టు సెల్ ఎవ్రీథింగ్. సో టు సెల్ అలాంగ్ విత్ హిజ్ వైఫ్ కాదు ఇక్కడ. సో ఇలా ఇక్కడ కూడా అలాంటిదే అన్నట్టు. దాని యొక్క వర్డ్ ఆర్డర్ని మనం సరిగ్గా దృష్టిలో పెట్టుకోవాలి. సో మిసెస్ ఆనంద్ బాట్ అ న్యూ స్పోర్ట్స్ కార్ లాస్ట్ వీక్. ఇలా ఉండాలి. కాబట్టి మిస్టేక్ ప్రారంభంలోనే ఉంది. ఇది ఒకసారి ఇలా గమనిస్తే మనకు ఈ విషయాలన్నీ కూడా చాలా సులభంగా మనకు అవగతం అవుతాయి. చివరి ఎగ్జాంపుల్ చూద్దాం ఇందులో. నేహ హార్డ్లీ నెవర్ misses an opportunity to play the tennis tournaments. Neha hardly never misses an opportunity to play the tennis tournaments. నిజానికి హార్డ్లీ అనేది నెగిటివ్ మీనింగ్ఫుల్ పదం ఆంగ్లంలో. కొన్ని బేర్లీ, స్కేర్స్లీ, రేర్లీ, నెవర్, నాట్ ఓన్లీ, ఓన్లీ ఇలాంటివన్నీ కూడా నెగిటివ్ మీనింగ్ఫుల్ వర్డ్స్. అందులో ఒకసారి నాట్ కనపడదు. ఇప్పుడు చూడండి, హార్డ్లీలో నాట్ కనపడదు, కానీ అది అందులో అది నెగిటివ్ మీనింగ్ఫుల్ వర్డ్. కాబట్టి అది వచ్చిన తర్వాత మళ్ళీ నెవర్ రాకూడదు, అందులోనే నెగిటివిటీ ఉంది. కాబట్టి నేహ హార్డ్లీ నెవర్ అనకూడదు, నేహ హార్డ్లీ ఎవర్ అనాల. కాబట్టి ఇప్పుడు ఐ హార్డ్లీ గో అంటే అక్కడ ఐ నెవర్ గో అని అక్కడ ఆల్మోస్ట్ దాని అర్థం. కాబట్టి నేహ హార్డ్లీ నెవర్ అన్నప్పుడు నేహ హార్డ్లీ ఎవర్గా మార్చాలి. సో స్టార్టింగ్లోనే దాని మిస్టేక్ ఉంది. సో ఈ రకంగా మనము ఈ అంశాలని ఎక్కడ మిస్టేక్ ఉందనేటటువంటి అంశాన్ని మనం ఈజీగా గమనిస్తే మనకు ఆ ప్రశ్నని ఎదుర్కోవటం చాలా చాలా సులభమవుతుంది. అదేవిధంగా మనకి మరొక ప్రధానమైనటువంటి అంశం రీడింగ్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రిహెన్షన్. అంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి
పారాగ్రాఫ్ చివరిలో ప్రశ్నలు ఇస్తారు, ఆ ప్రశ్నలకి సమాధానాలు రాయటం. ఇది మామూలు మనం 5వ తరగతి నుంచి మొదలుకొని ఐఏఎస్ పరీక్ష దాకా ప్రతి పోటీ పరీక్షలో ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది. ఇది ఒక బెస్ట్ మెథడ్ ఒక అభ్యర్థి యొక్క భాషా పాఠవాన్ని చెక్ చేయడానికి. ఎందుకంటే వాక్య నిర్మాణాలు తెలిసి ఉండాలి, తర్వాత లాజికల్ సీక్వెన్స్ ఎలా ఉంది, పారాగ్రాఫ్ ఇతనికి అర్థం కావాలి అభ్యర్థికి, దాంట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ తెలియాలి, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్, వొకాబులరీ, లేకుంటే గ్లామర్ అన్నీ తెలిస్తే తప్ప దాన్ని ఆ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయలేడు. అయితే ఇక్కడ ఒక్కసారి జస్ట్ ఈ అంశాన్ని వినండి. రీడింగ్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్. Para jumbles, PJs, are routinely seen nowadays in most of the English sections. PJs are similar to reading comprehension in many ways. Ideally, PJs should be attempted either before reading the RC or after reading the RC. However, this is left to the individual choice of the candidate. The most basic step is to rearrange the sentences into a logical sequence. You can arrange these sentences easily by using some common sense and logic of elimination. Read all the sentences, identify the opening sentence, identify concluding sentence, look for connecting sentences, and build sentence pairs. You will usually find sentences which you know for certain connect with each other. You can then build sentence pairs to complete the paragraphs. అంటే ముందు మీరు అక్కడ ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ని, అంటే జనరల్గా ఏం చెప్తారంటే నిపుణులు, ముందు పారాగ్రాఫ్ చదవకండి, ప్రశ్నలని బాగా చదవండి, ప్రశ్నలని బాగా చదివిన తర్వాత అసలు ఆ ప్రశ్నలు ఏం అడుగుతున్నారు, తద్వారా మీరు నెక్స్ట్ ఒక 2-3 సార్లు ప్రశ్నలు చదివి నెక్స్ట్ పారాగ్రాఫ్కి వస్తే ఆ పారాగ్రాఫ్ మొత్తం చదవాల్సిన అవసరం ఉండదు. ఈ ప్రశ్నలో అడిగిన అంశాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ మనం ఆన్సర్స్ చెక్ చేస్తుంటాం, అవసరం లేని వాక్యాలను ఎలిమినేట్ చేస్తుంటాం. కాబట్టి జనరల్ టెక్నిక్ ఏంటంటే ముందు రీడ్ ది క్వశ్చన్స్ ఫస్ట్ thoroughly, once, twice, thrice, then you go back to the paragraph. అప్పుడు ఏమవుతుందంటే అవసరం లేని వాక్యాలను ఎలిమినేట్ చేసి కావాల్సినటువంటి ప్రశ్న జవాబు మనం పారాగ్రాఫ్లో దొరికించుకోవచ్చు. ఇది రీడింగ్ కాంప్రహెన్షన్ సంబంధించిన అంశం. ఏదైనా అంతే, వాటిని పదే కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తే తప్ప మనకు రాదు. బట్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ any competitive examination, and also the linguistic ability of a candidate can be understood by giving this comprehension passage. సెంటెన్స్ కరెక్షన్, ఎర్రర్ స్పాటింగ్ అని చెప్పేసి ఇంకొక ముఖ్య అంశం ఉంది మనకి ఈ బేసిక్ ఇంగ్లీష్లో. సెంటెన్స్ కరెక్షన్, ఎర్రర్ స్పాటింగ్ అంటే తప్పుగా ఇస్తారు, కింద ఆప్షన్స్ ఇస్తారు. ఒక సెంటెన్స్ ఇచ్చేసి ఎక్కడో చోట తప్పు ఇచ్చేసి ఐదర్ దాన్ని అండర్లైన్ చేస్తారు, అండర్లైన్ చేసి కింద ఒక 5 అంశాలు మల్టిపుల్ చాయిస్ ఇచ్చి సరి అయినటువంటి వాక్యాన్ని ఇస్తారు. ఆ ప్లేస్లో దీన్ని ఎర్రర్ని స్పాట్ చేసి దీన్ని అక్కడ రీప్లేస్ చేయాలని అర్థం. ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. He has received no other message than an urgent telegram asking him to rush village soon. He has received no other message than an urgent telegram ఆస్కింగ్ హిమ్ టు రష్ విలేజ్ సూన్. ఇక్కడ ఆస్కింగ్ హిమ్ టు రష్ విలేజ్ సూన్ అనేది అండర్లైన్ చేశారు. ఇక్కడ మిస్టేక్ ఉందని వాళ్ళే చెప్తున్నారు మనకి, ఎర్రర్ని స్పాట్ చేసి. ఏముండాలి అక్కడ సెంటెన్స్ని మనం కరెక్ట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఎక్కడ తప్పు ఉంది మనకి సమస్య లేదు, ఎందుకంటే వాళ్ళే దాన్ని అండర్లైన్ చేసి ఇచ్చేస్తారు. దాన్ని కరెక్ట్ చేసి కింద ఇచ్చిన అంశాల్లో ఏది సూట్ అవుతుందో చూడాలి. ఆస్కింగ్ హిమ్ టు రష్ విలేజ్ సూన్ అంటామా? ఇక్కడ ఏం ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. ఆస్క్డ్ హిమ్ టు రష్ హిజ్ విలేజ్, టెలిగ్రామ్ వచ్చిందట ఎందుకని, వెంటనే వెళ్ళిపోమని ఊరికి. ఆస్క్డ్ హిమ్ టు రష్ హిజ్ విలేజ్, బి ఆస్కింగ్ హిమ్ టు హ్యావ్ టు హిజ్ విలేజ్, సి ఆస్కింగ్ హిమ్ టు రష్ టు హిజ్ విలేజ్, టు రష్ టు హిజ్ విలేజ్, డి ఆస్కింగ్ హిమ్ రషింగ్ ఎట్ హిజ్ విలేజ్, ఈ నో కరెక్షన్ రిక్వైర్డ్. మీకు అర్థమైంటుంది. ఆస్కింగ్ హిమ్ టు రష్ టు హిజ్ విలేజ్, ఇది కరెక్ట్ ఆన్సర్. అంటే విలేజ్కి వెంటనే వెళ్ళిపోవాలని చెప్పేసి టెలిగ్రామ్ వచ్చింది అని అంటున్నాను. సో టు సే ఆస్కింగ్ హిమ్ టు రష్ టు హిజ్ విలేజ్, ఇక్కడ టు మిస్ చేశారు ఎగ్జామ్. దాంట్లో ఏం చేశాడు, ఆస్కింగ్ హిమ్ టు రష్ హిజ్ విలేజ్ సూన్ అన్నాడు, టు రష్ టు, అక్కడ టు మిస్ అయింది. కాబట్టి ఆన్సర్ సి ఇక్కడ కరెక్ట్గా ఇచ్చారు. నెంబర్ 2, we must take it granted that Raju will not come for today's function.
అండ్ ఇక్కడ దాని ఉద్దేశం ఏంటంటే మనం అంటుంటాం యూ మస్ట్ టేక్ ఇట్ గ్రాంటెడ్ అంటాం. టేక్ ఇట్ గ్రాంటెడ్ కాదు, మీకు అర్థం అయి ఉండాలి. ఈ ఎక్స్ప్రెషన్ వినగానే ఇది ఒక ఫిక్స్డ్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్, అంటే ఇది నువ్వు తప్పక అంగీకరించాల్సిందే, ఇంకా తప్పదు అన్నటువంటి సందర్భంలో చెప్తాం. వీ మస్ట్ టేక్ ఇట్ గ్రాంటెడ్ అండర్లైన్ చేశారు, తప్పుంది ఇక్కడ. సో వీ మస్ట్ టేక్ ఇట్ గ్రాంటెడ్ దట్ రాజు విల్ నాట్ కమ్ ఫర్ టుడేస్ ఫంక్షన్. అక్కడ ఏం ఉండాలి? టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, టేకింగ్ ఇట్ గ్రాంటెడ్, టుక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్, హ్యావ్ ఇట్ గ్రాంటెడ్, నో కరెక్షన్. సో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, టేక్ ఫర్ గ్రాంటెడ్ అంటే దాన్ని తప్పకుండా నువ్వు యాక్సెప్ట్ చేయి ఉన్నది ఉన్నట్టుగా, ఇంకా వేరే మార్గం లేదు అని చెప్పడానికి. యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, దిస్ విల్ హ్యాపెన్, లేకుంటే సో అండ్ సో పర్సన్ విల్ బికమ్ నెక్స్ట్ ప్రెసిడెంట్, యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, కావాలంటే తప్పకుండా అంగీకరించాల్సిందే. ఇలాంటి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంటే సంథింగ్ దట్ విల్ ష్యూర్లీ హ్యాపెన్ అండ్ దెర్ ఈజ్ నథింగ్ కాల్డ్ నో ఫర్ దిస్ అన్నట్టు. సో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ ఐటమ్ చూద్దాం. ద ట్రైన్ విల్ లీవ్ ఎట్ 8:30 PM. వీ హ్యావ్ బీన్ రెడీ బై 7:30 PM. ఇక్కడ హ్యావ్ బీన్ అండర్లైన్ చేసి ఉంది. ద ట్రైన్ విల్ లీవ్ ఎట్ 8:30 PM, 8:30కి వెళ్తుంది. వీ హ్యావ్ బీన్ రెడీ బై 7:30 PM, 7:30కు రెడీగా ఉన్నాం. సో దట్ వీ కెన్ రీచ్ ది రైల్వే ద స్టేషన్ ఇన్ టైమ్. సో దట్ వీ కెన్ రీచ్ ద స్టేషన్ ఇన్ టైమ్. బాగా గమనించండి, ఇక్కడ హ్యావ్ బీన్ అండర్లైన్ అయింది. ద ట్రైన్ విల్ లీవ్ ఎట్ 8:30 PM. వీ హ్యావ్ బీన్ రెడీ బై 7:30 PM, హ్యావ్ బీన్ అండర్లైన్డ్. సో దాట్ వీ కెన్ రీచ్ ది స్టేషన్ ఇన్ టైమ్. ఇక్కడ ఆప్షన్స్ ఏంటంటే వీ వర్ రెడీ బై 7 PM, వీ మస్ట్ బీ రెడీ బై 7 PM, వీ ఆర్ రెడీ బై 7:30 PM, వీ షుడ్ హ్యావ్ రెడీ బై 7:30 PM, నో కరెక్షన్ రిక్వైర్డ్. ట్రైన్ ఏమో 8:30కు ఉంది, 7:30 వరకు మనం రెడీగా ఉండాలి. సో దట్ మనం ఇన్ టైంలో అక్కడ ఉంటాం. కాబట్టి ద ట్రైన్ విల్ లీవ్ ఎట్ 8:30 PM బాగుంది. వీ హ్యావ్ బీన్ రెడీ బై 7:30 PM, వీ వర్ రెడీ అంటే ఆల్రెడీ ఉంటిమి అని. వీ మస్ట్ బీ రెడీ అంటే 7:30 వరకు రెడీగా ఉండాలా, అప్పుడే మనం ట్రైన్ క్యాచ్ చేస్తాం. వీ ఆర్ రెడీ, ఇంకా సందర్భమే రాలేదు, ఎప్పుడు రెడీగా ఉన్నాం. వీ షుడ్ హ్యావ్ రెడీ, అది గ్రామాటికల్ కాదు, నో కరెక్షన్ రిక్వైర్డ్. మస్ట్ బీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే వీ మస్ట్ బీ రెడీ బై 7:30 PM, అప్పటిదాకా సిద్ధంగా ఉండాలి. సో దాట్ వీ కెన్ రీచ్ ది స్టేషన్ ఇన్ టైమ్, సకాలంలో రైల్వే స్టేషన్కి వెళ్ళగలము. కాబట్టి మస్ట్ బీ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, ద ట్రైన్ విల్ లీవ్ ఎట్ 8:30 PM, వీ మస్ట్ బీ రెడీ బై 7:30 PM, సో దట్ వీ కెన్ రీచ్ ద స్టేషన్ ఇన్ టైమ్. Number 4, Vishwas unnecessarily picked up a quarrel with Suresh and left the party. ఇక్కడ పిక్డ్ అప్ అండర్లైన్ చేసింది. విశ్వాస్ అన్నెసెసరీలీ పిక్డ్ అప్ అ క్వారల్ విత్ సురేష్ అండ్ లెఫ్ట్ ద పార్టీ. అనవసరంగా సురేష్తో గొడవపడ్డాడు మరియు పార్టీ మధ్యలోంచి వెళ్ళిపోయాడు విశ్వాస్. సో ఇక్కడ పిక్డ్ అప్ అనేది అండర్లైన్ చేసింది. హ్యాస్ పిక్డ్ అప్, పిక్డ్ ఆన్, పిక్డ్, పికింగ్ అప్, నో కరెక్షన్ రిక్వైర్డ్ అని కూడా ఇచ్చారు. బాగా గమనించండి, విశ్వాస్ అన్నెసెసరీలీ పిక్డ్ అప్ అ క్వారల్, అనవసరంగా గొడవ పడ్డాడు విత్ సురేష్ అండ్ లెఫ్ట్ ద పార్టీ. చాలా చక్కగా ఉంది ఈ వాక్యం. ఖచ్చితంగా అక్కడ ఏదో అండర్లైన్ చేశారంటే బలవంతంగా మనము దాన్ని తప్పని చెప్పేసి చూడక్కర్లేదు. ఒకసారి ఆ కోణంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. సో ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, దెర్ ఇస్ నో కరెక్షన్ రిక్వైర్డ్. Number 5, Raja has the guts to rise from the occasion and come out successfully. ఇక్కడ టు రైజ్ ఫ్రమ్ అనేది అండర్లైన్ చేశారు. రాజా హ్యాస్ ద గట్స్ టు రైజ్ ఫ్రమ్ ది అకేజన్ అండ్ కమ్ అవుట్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ టు రైజ్ ఫ్రమ్ అంటే అసలు ఏముంది అక్కడ తప్పు? ఇన్ రైజింగ్ ఫ్రమ్ అనాలా, టు రైజ్ విత్, టు రైజ్ అగేన్స్ట్, టు రైజ్ టు, నో కరెక్షన్ రిక్వైర్డ్. మనం మామూలుగా ఏమంటామంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎదుర్కొనే తెగువ ఇతనికి ఉంది అని చెప్తాం. దీన్ని ఒక ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్లో టు రైజ్ టు, RISE, టు రైజ్ టు ది అకేజన్, టు రైజ్ టు ది అకేజన్ అంటే ఆ సమస్యను ఎదుర్కోవడానికి సిద్ధపడతాడు అన్నప్పుడు చెప్తాం అనుకో. ఇక్కడ రైట్ ఆన్సర్ టు రైజ్ టు ది అకేజన్. రాజా హ్యాస్ ద గట్స్, అతనికి ఆ ధైర్యం తెగువ ఉందట, టు రైజ్ టు ది అకేజన్ అండ్ కమ్ అవుట్ సక్సెస్ఫుల్లీ. ఏ సమస్య వచ్చినా అతను దాన్ని ఎదుర్కొంటాడు, విజయవంతంగా ముందుకు వస్తాడని అర్థం. సో ప్లీజ్ రిమెంబర్,
టు రైజ్ టు ది అకేజన్ అనాలి. అన్నప్పుడు సమస్యను ఎదుర్కొనే తెగువ ఉండటం అన్నట్టు. అంటే ఎవ్రీబడి మస్ట్ బి రెడీ టు రైజ్ టు ఎనీ అకేజన్, అంటే ఎట్లాంటి సమస్య వచ్చినా ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి అని చెప్పటం అన్నట్టు. నెంబర్ 6, ఐ నీడ్ నాట్ ఆఫర్ ఎనీ ఎక్స్ప్లెనేషన్, మై బిహేవియర్ ఈజ్ స్పీకింగ్ ఇట్ సెల్ఫ్. ఈజ్ స్పీకింగ్ ఇట్ సెల్ఫ్ అండర్లైన్ చేసి ఉంది. ఐ నీడ్ నాట్ ఆఫర్ ఎనీ ఎక్స్ప్లెనేషన్, మై బిహేవియర్ ఈజ్ స్పీకింగ్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ ఈజ్ స్పీకింగ్ ఇట్ సెల్ఫ్ తప్పట. ఇక్కడ ఏముంది? విల్ స్పీక్ టు ఇట్ సెల్ఫ్, స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్, హ్యాస్ బిన్ స్పీకింగ్, స్పీక్స్ అబౌట్ ఇట్ సెల్ఫ్, నో కరెక్షన్. అంటే మనం ఏమంటాం? నేను ప్రత్యేకంగా చెప్పడం ఏంటి నా ప్రవర్తన గురించి? నా ప్రవర్తననే మాట్లాడుతుంది. మనం అంటాం కదా, యాక్షన్స్ షుడ్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ అని, మాటల కంటే కూడా చేతల ద్వారా. అలా నేను వివరణ ఇచ్చుకోవాల్సిన ప్రత్యేకమైన వివరణ ఇచ్చుకోక్కర్లేదు. నా ప్రవర్తననే తనకు తానుగా మాట్లాడుతుంది. కాబట్టి ఇక్కడ విల్ స్పీక్ టు ఇట్ సెల్ఫ్, తనంతట అంటే తనతో తను మాట్లాడదు. స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్, తనకు తానుగా మాట్లాడుతుంది అంతే. హ్యాస్ బిన్ స్పీకింగ్, అదేమన్నా మనిషి మాట్లాడడానికి. స్పీక్స్ అబౌట్ ఇట్ సెల్ఫ్, తన గురించి మాట్లాడుతుందా? నో కరెక్షన్. అంటే ఇక్కడ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ అంటే నా ప్రవర్తన ద్వారానే మీరు అర్థం చేసుకోవచ్చు నేను ఎలాంటి వ్యక్తిని అని చెప్పడం ఇక్కడ. కాబట్టి బిహేవియర్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద రైట్ ఆన్సర్. 7, ప్రశాంత్ కుడ్ రీచ్డ్ బై నౌ ఇఫ్ హీ హ్యాడ్ గాన్ బై ట్యాక్సీ. ప్రశాంత్ కుడ్ రీచ్డ్ అని ఉంది ఇక్కడ, ఇది అన్గ్రామాటికల్. బై నౌ ఇఫ్ హీ హ్యాడ్ గాన్ బై ట్యాక్సీ అంటే ఇక్కడ ఒకవేళ ట్యాక్సీలో కనుక వెళ్ళి ఉండింటే అతను చేరుకోగలిగి ఉండేవాడు అనేది ఇక్కడ ఉద్దేశం. ఒకవేళ వెళ్ళి ఉంటే, ఇది ఇంపాసిబుల్ కండిషన్. మనకి కండిషనల్ సెంటెన్సెస్ ఉంటాయి, ప్రాబబుల్ కండిషన్, పాసిబుల్ కండిషన్, ఇంపాసిబుల్. ఇది చూస్తుంటే ఇంపాసిబుల్ కండిషను పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడినప్పుడు ఇఫ్ సెంటెన్సు అవతల కూడా పర్ఫెక్ట్ ఆస్పెక్ట్లో ఉండాలి. ప్రశాంత్ కుడ్ రీచ్డ్ కాదు. ఇఫ్ హీ హ్యాడ్ గాన్ బై ట్యాక్సీ, హీ హ్యాడ్ గాన్ బై ట్యాక్సీ, హ్యాడ్ గాన్ కుడ్ హ్యావ్ రీచ్డ్, వెంట్ కుడ్ రీచ్, గోస్ కెన్ రీచ్. చాలా సింపుల్, ఎంత బాగుంది చూడండి. ఇఫ్ హీ గోస్ బై ట్యాక్సీ హీ కెన్ రీచ్, ఇఫ్ హీ వెంట్ బై ట్యాక్సీ హీ కుడ్ రీచ్, ఇఫ్ హీ హ్యాడ్ గాన్ హీ కుడ్ హ్యావ్ రీచ్డ్. ఎంత సింపుల్. కాబట్టి ఇక్కడ ఇఫ్ హీ హ్యాడ్ గాన్ అని ఫాస్ట్ పర్ఫెక్ట్లా ఇఫ్ క్లాజ్ వచ్చింది కాబట్టి మెయిన్ క్లాజ్లో కూడా హీ కుడ్ హ్యావ్ రీచ్డ్ అని రావాలి. అక్కడ ఇచ్చింది కుడ్ రీచ్, రీచ్డ్, షుడ్ రీచ్, కుడ్ హ్యావ్ రీచ్డ్ మనం అనుకున్నది నో కరెక్షన్. అంటే ఇలా మనకి ఆ గ్రామాటికల్ అంశాలు, కండిషన్స్, ప్రాబబుల్ కండిషన్, పాసిబుల్ కండిషన్, ఇంపాసిబుల్ కండిషన్లు తెలిస్తే టక్కున మనం ఊహించుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు మనం ఇంకొక అంశాన్ని చూద్దాం. ఎలా అంటే ఇఫ్ యూ గివ్ అ బుక్ హీ మే రీడ్ ఇట్, ఇస్తే చదవచ్చు. గివ్, మే రీడ్. ఆల్రెడీ ఇచ్చి ఉంటే చదివేవాడేమో. ఇఫ్ యూ గేవ్ హీ మైట్ రీడ్. ఇక్కడ గేవ్ పాస్ట్లో ఉంది, మైట్ రీడ్, మైట్ కూడా పాస్ట్లో ఉంది. ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో. ఇఫ్ యూ హ్యాడ్ గివెన్ ద బుక్ హీ మైట్ హ్యావ్ రెడ్, హ్యాడ్ గివెన్ మైట్ హ్యావ్ రెడ్. ఎంత క్లియర్గా ఉంది చూడండి. ఈ క్లాజ్కి లింక్ టెన్స్కి సంబంధించి చూడండి. దీన్నే సీక్వెన్స్ ఆఫ్ టెన్స్ అంటారు, ఇంటర్నల్ అగ్రిమెంట్. ఇఫ్ యూ గివ్ హీ మే రీడ్, ఇఫ్ యూ గేవ్ హీ మైట్ రీడ్, ఇఫ్ యూ హ్యాడ్ గివెన్ హీ మైట్ హ్యావ్ రెడ్. గివ్, మే రీడ్, గేవ్, మైట్ రీడ్, హ్యాడ్ గివెన్, మైట్ హ్యావ్ రెడ్. ఇలా ఇంత సింపుల్గా. సో అతను గోస్ కెన్ రీచ్, గోస్ బై ట్యాక్సీ, గోస్ కెన్ రీచ్, వెంట్ కుడ్ రీచ్, హ్యాడ్ గాన్ కుడ్ హ్యావ్ రీచ్డ్. ఇది అక్కడ మనకిచ్చినటువంటి కరెక్షన్. నంబర్ 8, లాస్ట్ ఇయర్ ద క్లబ్ హ్యాస్ రిసీవ్డ్ అ లార్జ్ డొనేషన్. ప్రజెంట్ పర్ఫెక్ట్లో హ్యాజ్ రిసీవ్డ్ అంటున్నాం, లాస్ట్ ఇయర్ గురించి మాట్లాడుతున్నాం. ద క్లబ్ హ్యాజ్ రిసీవ్డ్ అంటే ఇది ఇప్పుడే రిసీవ్ చేసుకుందని. లార్జ్ డొనేషన్ లాస్ట్ ఇయర్ అని మనకి ఎప్పుడైతే అంటే మనం ఇక్కడ ఆప్షన్స్కి వెళ్ళే కంటే ముందే ఒక పాస్ట్ టైం రెఫరెన్స్ ఏదొచ్చినా హింట్ సింపుల్ పాస్ట్ టెన్స్ మాత్రమే వాడాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. 1 hour ago, yesterday, లాస్ట్ సండే, 10 years ago, 1 hour ago, 2 days ago. ఇలా పాస్ట్ టైంకు సంబంధించిన ఏ టైం రెఫరెన్స్ వచ్చినా మనకి చాలా సింపుల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొండ గుర్తు, అది సింపుల్ పాస్ట్లో ఉండాలి. సో లాస్ట్ ఇయర్ ద క్లబ్ హ్యాజ్ రిసీవ్డ్ కాదు, లాస్ట్ ఇయర్ ద క్లబ్ రిసీవ్డ్ అని ఉండాలి. చూడండి, లాస్ట్ ఇయర్ ద క్లబ్ రిసీవ్డ్ ఏ లార్జ్ డొనేషన్. ఇక్కడ హ్యాజ్ రిసీవ్డ్ అని ఇచ్చి ఆప్షన్స్ ఇచ్చాడు. రిసీవ్డ్, హ్యాజ్ టు రిసీవ్, హ్యాడ్ రిసీవ్డ్, రిసీవ్స్, నో కరెక్షన్ రిక్వైర్డ్. లాస్ట్ ఇయర్ కాబట్టి
రిసీవ్డ్ ఉండాలి. ఇది రైట్ ఆన్సర్. నంబర్ 9, సునీత హ్యాస్ మేనేజ్డ్ టు కంప్లీట్ ద వర్క్ ఐ గేవ్ హర్. సునీత హ్యాస్ మేనేజ్డ్ టు కంప్లీట్ ద వర్క్ ఐ గేవ్ హర్. ఇక్కడ హ్యాజ్ మేనేజ్డ్ అనేది అక్కడ మనకి ఇచ్చారు, హ్యాజ్ మేనేజ్డ్ని అండర్లైన్ చేశారు. సో నిజానికి బాగా గమనిస్తే కరెక్ట్గా అనిపిస్తూ ఉంది ఈ సెంటెన్స్. షీ హ్యాస్ మేనేజ్డ్ టు కంప్లీట్ ద వర్క్ ఐ గేవ్ హర్. నేను ఇచ్చిన వర్క్ను గతంలో ఇచ్చా, ఇప్పటిదాకా పూర్తి చేయడంలో తను మేనేజ్ చేసింది అన్నట్టు అర్థం. సో సునీత వుడ్ హ్యావ్ మేనేజ్డ్, హ్యాజ్ మేనేజ్మెంట్, హ్యాడ్ టు మేనేజ్, హ్యాజ్ టు మేనేజ్. తర్వాత నో కరెక్షన్. సో నో కరెక్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మిగతా ఆప్షన్స్ అన్నీ రాంగ్ ఆప్షన్స్ ఉన్నవి. సునీత హ్యాస్ మేనేజ్డ్ టు కంప్లీట్ ద వర్క్ ఐ గేవ్ హర్. నేను ఇచ్చిన పని పూర్తి చేయడంలో సఫలీకృతురాలు అయ్యింది అని అర్థం. ఇక్కడ నంబర్ 10, వెంకట్ ట్రైస్ టు మేక్ మీ చేంజ్ మై మైండ్ బట్ ఐ వాజ్ ఫర్మ్. వెంకట్ ట్రైస్ టు మేక్ మీ చేంజ్ మై మైండ్ బట్ ఐ వాజ్ ఫర్మ్. ఇక్కడ ఐ వాజ్ ఫర్మ్ అంటే పాస్ట్ టెన్స్లో నడుస్తూ ఉంది ఇక్కడ. కానీ నేను చాలా ఫర్మ్గా రూఢిగా ఉండింటి, నా మనసు మార్చుకోలేదు అంటే పాస్ట్. మరి వెంకట్ ట్రైస్ టు మేక్ అన్నాడు, ఆల్రెడీ పాస్ట్ గురించి మాట్లాడుతూ ట్రైస్ ఎట్లా ఉంటుంది, పాస్ట్లో ఉండాలి. కాబట్టి అక్కడ ఏముండాలి, వెంకట్ ట్రైడ్ అని ఉండాలి. వెంకట్ ట్రైడ్ టు మేక్ మీ చేంజ్ మై మైండ్ బట్ ఐ వాజ్ ఫర్మ్. అక్కడ ఏమి ఇచ్చాడు ఆప్షన్స్ అంటే ట్రైడ్, ట్రయింగ్, వుడ్ ట్రై, హ్యాడ్ బీన్ ట్రైడ్, నో కరెక్షన్ రిక్వైర్డ్. సో వెంకట్ ట్రయింగ్ అనం, వెంకట్ వుడ్ ట్రై అనడానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ సెట్ కాదు. హ్యాడ్ బీన్ ట్రైడ్ అనేది రాంగ్, నో కరెక్షన్ రిక్వైర్డ్ అనేది కాదు. ఆల్రెడీ వెంకట్ ట్రైడ్ టు మేక్ మీ చేంజ్ మై మైండ్, ఇది అప్రోప్రియేట్ ఆన్సర్. ఇంకోటి చూద్దాం. రమేష్ హ్యాజ్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్డ్ హిజ్ హోమ్. అంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఇక్కడ హ్యాజ్ లెఫ్ట్ని అండర్లైన్ చేశారు. అయితే ఇది చాలా రిపీటెడ్గా టెన్సెస్కి సంబంధించి మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ను కాంబినేషన్లో వాడతాను జనరల్గా. ఎలా అంటే గడిచిపోయిన 2 పనులను చెప్పేటప్పుడు రీసెంట్గా అయిపోయినటువంటి పనిని సింపుల్ పాస్ట్లో, అంతకంటే ముందే జరిగినటువంటి పనిని పాస్ట్ పర్ఫెక్ట్లో, అంటే పాస్ట్ ప్రీ పాస్ట్. పాస్ట్కు పాస్ట్ను మనం ప్రీ పాస్ట్ అంటాం, అదేంటో కాదు పాస్ట్ పర్ఫెక్ట్. ఒకటి సింపుల్ పాస్ట్లో ఉండాలి, ఒకటి పాస్ట్ పర్ఫెక్ట్ ఉండాలి. ఏది సింపుల్ పాస్ట్లో ఉండాలి, ఉన్న 2 అయిపోయిన పనులలో రీసెంట్ పనిని సింపుల్ పాస్ట్లో ఉంచాలి, దానికంటే ముందు జరిగిన దాన్ని ప్రీ పాస్ట్లో ఉంచాలి. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, రమేష్ హ్యాజ్ లెఫ్ట్, అతను వెళ్ళిపోయాడు. వెన్ ఐ రీచ్డ్ హిజ్ హోమ్, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళా. ఒకవేళ నేనే కనుక ముందెళ్ళిందంటే నాకు అతను దొరికేవాడు, కానీ ఏమైంది, ఆయన వెళ్ళిపోయాడు. అంటే చాలా కాలం క్రితం అతను వెళ్ళిపోయాడు, రీసెంట్గా నేను అతని ఇంటికి వెళ్ళాను. కాబట్టి అతని ఇంటికి వెళ్ళటం సింపుల్ పాస్ట్లో ఉండాలి, అంతకంటే ముందు అతను వెళ్ళిపోవడం పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి. అప్పుడు ఏముండాలంటే రమేష్ హ్యాడ్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్డ్ హిజ్ హోమ్, బిఫోర్ ఐ రీచ్డ్ హిజ్ హోమ్ హీ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్, ఇలా ఉండాలన్నట్టు. సో ఇక్కడ రమేష్ హ్యాజ్ లెఫ్ట్ అని అండర్లైన్ చేశారు. సో హ్యాజ్ టు లీవ్, హ్యాడ్ లెఫ్ట్, హ్యాడ్ లీవ్, లీవ్స్, నో కరెక్షన్. మనం అంటుంటాం ముఖ్యంగా రైల్వే స్టేషన్కి సంబంధించి, నేను రైల్వే స్టేషన్కి వెళ్ళే కంటే ముందే రైలు వెళ్ళిపోయింది, నేనే కనుక ఫస్ట్ వెళ్ళింది అంటే రైలు దొరికేది. సో ముందు ట్రైన్ వెళ్ళిపోయింది, ఆ తర్వాత నేను వెళ్ళాను. సో రీసెంట్గా వెళ్ళింది ఎవరు, నేను. కాబట్టి అది సింపుల్ పాస్ట్లో. ట్రైన్ వెళ్ళిపోవడం పాస్ట్ పర్ఫెక్ట్లో, అది కూడా ఇదే టైప్లో. ఎలా, బై ద టైమ్ ఐ రీచ్డ్ ది రైల్వే స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ గాన్, ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్, అలా చెప్పాలి. బిఫోర్ ఐ రీచ్డ్ ఇట్ హ్యాడ్ లెఫ్ట్, ఇట్లా. లేకుంటే ఆఫ్టర్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ఐ రీచ్డ్ ది రైల్వే స్టేషన్, ఇలా రావాలి. సో సింపుల్ పాస్ట్ కాబట్టి సింపుల్ పాస్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ను మంచి కాంబినేషన్లో వాడటం అనేది ఒక అద్భుతమైనటువంటి అంశం వ్యాకరణంలో. గుర్తుపెట్టుకోవాలి, పాస్ట్ ప్రీ పాస్టుల కలయిక ఇది. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. న్యాచురలీ విత్ ఎవ్రీథింగ్ గాన్ సో వెల్ ఫర్ దెమ్ ఇట్ వాజ్ టైమ్ ఫర్ సెలబ్రేషన్. ఇక్కడ గాన్ సో వెల్ని అండర్లైన్ చేశారు. న్యాచురలీ విత్ ఎవ్రీథింగ్ గాన్ సో వెల్ ఫర్ దెమ్ ఇట్ వాజ్ టైమ్ ఫర్ సెలబ్రేషన్. జనరల్గా న్యాచురలీ విత్ ఎవ్రీథింగ్ గాన్ సో వెల్ అని డైరెక్ట్గా అలా చెప్పాం, ఎవ్రీథింగ్ గోయింగ్ సో వెల్ అంటాం. ఎవ్రీథింగ్ గోయింగ్ సో వెల్, అంతా చక్కగా జరగగా వాళ్ళకి మంచి అంటే పండగ వాతావరణం ఉండింది వాళ్ళకి అన్నట్టు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, గాన్ సో వెల్ని మనం గోయింగ్ సో వెల్ చేయాలి అండర్లైన్ చేసి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే విత్ ఎవ్రీథింగ్ గో సో వెల్,
ఎవ్రీథింగ్ గాన్ యాజ్ వెల్, ఎవ్రీథింగ్ గోయింగ్ యాజ్ వెల్, నో కరెక్షన్ అన్నాడు. మనకు కావాల్సిన ఆన్సర్ కూడా ఇచ్చాడు, గోయింగ్ సో వెల్ అని. సో న్యాచురలీ విత్ ఎవ్రీథింగ్ గోయింగ్ సో వెల్ ఫర్ దెమ్ ఇట్ వాజ్ టైమ్ ఫర్ సెలబ్రేషన్. ఇలాంటి పుస్తకాలు చదువుతూ, నవలలు లాంటివి, ఫిక్షన్ బుక్స్, రకరకాల పుస్తకాలను మనం చదువుతూ ఉంటే కేవలం ఎగ్జామినేషన్ రాగానే ఎగ్జామినేషన్ ముందే చదవడం మొదలు పెడితే కాస్త కష్టం అనిపిస్తుంది, అధ్యయనం కాస్త ఇబ్బంది అనిపిస్తుంది. సో అలవాటుగా వాటిని బాగా పుస్తకాధ్యయనం చదవటం నేర్చుకునే వాళ్ళకి భాష చాలా అలవోకగా వస్తుంది. మనం అంటే ఇప్పుడు పరీక్షల దృష్టిలో ఇది రాసినప్పటికీ కూడా నిత్యం పుస్తక పఠనాన్ని ఒక మంచి అలవాటుగా పెట్టుకోవాలి. 13. At a musical night organized for them, the artistic side of the doctors came as forward as they sang beautifully and made the evening truly memorable. చాలా చక్కని ఉదాహరణ. ఎట్ అ మ్యూజికల్ నైట్ ఆర్గనైజ్డ్ ఫర్ దెమ్, వాళ్ళకి ఆర్గనైజ్ చేశారు, నిర్వహించారు మ్యూజికల్ నైట్. ది ఆర్టిస్టిక్ సైడ్ ఆఫ్ ద డాక్టర్స్ కేమ్ యాజ్ ఫార్వర్డ్. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళంతా వైద్యులు, వాళ్ళకి ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ పెట్టారు, వాళ్ళలో ఉండేటటువంటి ఆ కళాత్మక కోణం బయటకు వచ్చిందట. యాజ్ ద సాంగ్ బ్యూటిఫుల్లీ అండ్ మేడ్ ది ఈవినింగ్ ట్రూలీ మెమొరబుల్. అంటే వైద్యులు కూడా చక్కగా వాళ్ళు పాడారు, వాళ్ళలో ఉన్నటువంటి ఆ గాన సౌందర్యం అంతా బయటపడ్డది, అది చాలా మెమొరబుల్ డేగా మిగిలింది అని చెప్పడం. అయితే ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే డాక్టర్స్ కేమ్ యాజ్ ఫార్వర్డ్ అన్నారు. కేమ్ యాజ్ ఫార్వర్డ్ కాదు, ఆర్టిస్టిక్ సైడ్ ఆఫ్ ద డాక్టర్స్ కేమ్ యాజ్ ఫార్వర్డ్ కాకుండా కేమ్ టు ద ఫోర్. మనం ఫోర్ హెడ్ అంటాం, ఈ నుదురు ముందు ఉంటుంది, అలా ఇట్ కేమ్ టు ద ఫోర్ అంటే వాళ్ళలో ఉండే ప్రతిభ బహిర్గతమైంది. ఇట్ కేమ్ టు ద ఫోర్, బయటపడ్డది అన్నట్టు అర్థం. కాబట్టి కేమ్ యాజ్ ఫార్వర్డ్ అని ఏదో డైరెక్ట్గా ట్రూ ట్రాన్స్లేట్ చేసినట్టుగా ఇచ్చారు. ది ఆర్టిస్టిక్ సైడ్ ఆఫ్ ద డాక్టర్స్ కేమ్ యాజ్ ఫార్వర్డ్ కాదు. అక్కడ ఆప్షన్స్ చూడండి, కమ్ ఫార్వర్డ్, కమ్ టు ద ఫోర్, కేమ్ టు ద ఫోర్త్, కేమ్ టు ద ఫోర్, నో కరెక్షన్. ది ఆర్టిస్టిక్ సైడ్ ఆఫ్ ద డాక్టర్స్ కేమ్ టు ద ఫోర్, అది బహిర్గతమైనది అనేది రైట్ ఆన్సర్. ఇలా మనకు ఇంకా మంచి మంచి ఉదాహరణలు మనకు ఉన్నవి. చివరగా ఈ అంశానికి సంబంధించి ఒక్క నిమిషంలో 2 ఉదాహరణలు చూద్దాము, దాంతో ఈ టాపిక్ని మనం పక్కకు పెడదాం. Although scared of heights, she gathered all her courage and stood atop the 30-story building to participate in the activities. అంటే ఎత్తు అంటే భయం, అయినా ధైర్యాన్ని కూడగట్టుకుంది. తర్వాత 30 స్టోరీడ్ అంటే 30 అంతస్తుల బిల్డింగ్ పైన ఎక్కి ఆమె నిలబడింది ఈ అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి అని. అయితే ఇక్కడ షీ గ్యాదర్ ఆల్ హర్ కరేజ్ అని అండర్లైన్ చేశారు. సో భయమైనప్పటికీ కూడా ధైర్యం కూడబలుక్కున్నది అన్నట్టు అర్థం. సో షీ గ్యాదర్ ఆల్ హర్ కరేజ్, అది తప్పు. ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ చూడండి, షీ గ్యాదర్డ్ ఆల్ హర్ కరేజ్, గ్యాదర్డ్ ఆల్ కరేజియస్, రాంగ్. గ్యాదర్ ఆల్ కరేజియస్, రాంగ్. ఈజ్ గ్యాదర్డ్ ఆల్ కరేజ్, అన్నీ అన్గ్రామాటికల్ ఉన్నవి, నో కరెక్షన్ రిక్వైర్డ్. ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్. ఆల్దో స్కేర్డ్ ఆఫ్ హైట్స్, షీ గ్యాదర్డ్ ఆల్ హర్ కరేజ్, ఉన్న ధైర్యాన్ని అంతా కూడబలుక్కొని ధైర్యం తెచ్చుకొని ఆమె స్టూడ్ అటాప్ ద 30-story బిల్డింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ది యాక్టివిటీస్. చాలా చక్కని ఉదాహరణ. లాస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. అరుణ ఈజ్ వైజర్ దెన్ ఆల్ హర్ ఫ్రెండ్స్. తన స్నేహితులందరికంటేనూ ఆమె ఎక్కువ తెలివిమంతురాలు. అరుణ ఈజ్ వైజర్ దెన్ ఆల్ హర్ ఫ్రెండ్స్. అతను అక్కడ ఏమి ఇచ్చాడంటే మోర్ వైజ్ దెన్ మోస్ట్ ఆఫ్, మోర్ వైజ్ దెన్ ఆల్ ఆఫ్, మోర్ వైజర్ దెన్ మోస్ట్ ఆఫ్, మోర్ వైజ్ దెన్ మోస్ట్ ఆఫ్. సింపుల్. వైజ్ అనే పదాన్ని తీసుకున్నప్పుడు వైజ్, వైజర్, వైజెస్ట్ అంటాం. సో వైజర్ అనేది కంపారిటివ్, వైజర్ వస్తే దాన్ని రావాలి. ఇప్పుడు ఈ కంపారిటివ్ ఇలా వైజ్, వైజర్, వైజెస్ట్ లేకపోతే మోర్ అనేది వాడతాం, మచ్ మోర్, మోస్ట్. ఇప్పుడు బ్యూటిఫుల్ ఉంది, బ్యూటిఫుల్లర్, బ్యూటిఫుల్లెస్ట్ అనం మనం, అందుకే మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్ అంటాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు, మోర్ వైజ్, అన్నిట్లో మోర్ వైజ్ అన్నాడు. ఆల్రెడీ వైజ్, వైజర్, వైజెస్ట్ అన్నప్పుడు మనకి వైజర్ దెన్ అన్నది కరెక్ట్. కాబట్టి అన్ని ఆప్షన్స్ రాంగే. కాబట్టి అసలు ఇచ్చిన వాక్యం చాలా చక్కగా ఉంది. అరుణ ఈజ్ వైజర్ దెన్ ఆల్ హర్ ఫ్రెండ్స్. సో ఎప్పుడు కూడా మోర్ వైజ్ అని అనవద్దు, వైజర్ దెన్ ఆల్ హర్ ఫ్రెండ్స్. సో దీంతో ఇక్కడికి మనకి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఇందులో మనకి కవర్ అయ్యాయి. ఇప్పుడు మనం ఈ బేసిక్ ఇంగ్లీష్కు సంబంధించి మరో ముఖ్యమైన అంశం ప్రెపోజిషన్స్ అనే అంశాన్ని మనం చూద్దాం.
ప్రెపోజిషన్స్ భాషా భాగాలలో అతి ముఖ్యమైనటువంటి ఒక భాషా భాగం. మనం తెలుగులో విభక్తి పదాలు లేకుంటే విభక్తి అర్థ పదాలు అని చెప్పేసి అంటుంటాం. అయితే ఈ ఇంగ్లీష్లో పేరులోనే ఉంది చూసారా, ప్రిపోజిషన్. ప్రి అంటే ముందు, పొజిషన్ అంటే స్థితి, ముందు స్థితి. ఈ విభక్తి అంటే ఈ పదాలు ఏం చేస్తాయంటే రెండు నామవాచకాలు లేదా రెండు సర్వనామాలు, నౌన్స్ ప్రొనౌన్స్ మధ్య రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేసే పదాలు. ఆన్, ఇన్, విత్, ఫర్, రిలేషన్షిప్, సంబంధాన్ని ఇవి ఎస్టాబ్లిష్ చేసే పదాలు ప్రిపోజిషన్స్. ఎక్కడొస్తాయి? నౌన్స్ లేదా ప్రొనౌన్స్ ముందు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు సే ద గ్లాస్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఆన్ ద టేబుల్, ద గ్లాస్ ఈజ్ ఆన్ ద టేబుల్. ద గ్లాస్ నౌను, ద టేబుల్ నౌను. రెండు నామవాచకాల మధ్య రిలేషన్షిప్ ఏంటి? ఆన్, టేబుల్ పైన, టేబుల్ మీద ఉంది. ఇలా రెండు నామవాచకాలు రెండు సర్వనామాల మధ్య ఉండే సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేసే పదాలు విభక్తి పదాలు. చాలా చాలా ఇంపార్టెంట్ పదాలు ఇవి. రకరకాల అయితే తెలుగులో లాగా కాకుండా ఆంగ్లంలో ఇవి నౌన్ ప్రొనౌన్కి ముందు వస్తాయి పూర్వపదాలుగా. అది తెలుగు భాషలో ఉత్తర పదాలుగా వస్తాయి. చూడండి, తెలుగులో అయితేనేమో టేబుల్ పైన, టేబుల్ అనే నామవాచకం తర్వాత వచ్చింది, పైన అనేది టేబుల్ మీద తర్వాత వచ్చింది. ఇంగ్లీష్లో ఆన్ ద టేబుల్, టేబుల్ నౌన్కి ముందు వస్తుంది ఆన్ అనేది, అందుకే ప్రిపోజిషన్. ఆ తెలుగులో పోస్ట్ పొజిషన్ అవుతుంది ఉత్తర పదంగా. ఇవి నిజానికి చాలా ఈజీ. ఎవరికైతే నిఘంటువు, డిక్షనరీని చక్కగా రెఫర్ చేసుకునే అలవాటు ఉంటుందో వాళ్ళకి ప్రిపోజిషన్స్ చాలా ఫింగర్ టిప్స్లో ఉంటాయి. తర్వాత వీటికి సంబంధించి జనరల్గా మనం ఏం చేస్తామంటే 3 తప్పులు చేస్తాం. చేయాల్సింది చెయ్యం, చెయ్యకూడనిది చేస్తాం, ఒకటి చేయాల్సిన చోట ఇంకోటి చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకు మనం సే అనేటటువంటి పదం తీసుకుందాం. ఈ సే అనే పదాన్ని వాడినప్పుడు వర్బుగా, దీని తర్వాత ఎవరితో మాట్లాడినప్పుడు టు రావాలా. ఐ సెడ్ టు యూ, ఐ సెడ్ టు హర్ ఎస్టర్డే, హీ సెడ్ టు మీ. సే కానీ సెడ్ కానీ, ఐ సే టు యూ, హీ సేస్ టు మీ. సే వాడినప్పుడు టు రావాలి. అయితే మనం ఏం చేస్తాం? చెయ్యాల్సింది చెయ్యం, ఇక్కడ టు వాడాలి కదా, వాడకుండా ఏం చేస్తాం? ఐ సెడ్ యూ, హీ సెడ్ మీ, సెడ్ టు మీ. చేయాల్సింది చేయం, ఇది ఒక తప్పు ప్రిపోజిషన్స్లో. 2, చెయ్యకూడని చోట చేస్తాం, అంటే వాడకూడని చోట వాడతాం. ఇంతకుముందు వాడాల్సిన చోటనేమో వాడలేదు, ఇప్పుడు వాడొద్దు అన్న చోట కూడా వాడతాం. ఉదాహరణకు టెల్, ఇది కూడా చెప్పడం, సేకి సంబంధించింది. టెల్ అనేది ఎక్కడ వాడినా వర్బుగా, ఏ టెన్స్లో డైరెక్ట్ ఆబ్జెక్టు, ఆ వ్యక్తి పేరు వ్యక్తి గురించి వాడాలి అంతే. ఐ టోల్డ్ యూ, ఐ టెల్ యూ, షీ టెల్స్ మీ, షీ టోల్డ్ మీ, ఆమె నాకు చెప్పింది. ఇంకా ఇక్కడ ఎలాంటి ప్రిపోజిషన్స్ వాడొద్దు. ఇక్కడ ఏం చేస్తాం? షీ టోల్డ్ టు మీ అంటాం, ఐ టోల్డ్ టు యూ, ఐ టెల్ టు యూ. ఇంతకుముందు వాడాల్సిన చోట వాడలేదు, ఇక్కడ అవసరం లేకుండా వాడుతున్నాం. అక్కడనేమో ఐ సెడ్ యూ అన్నాం, ఐ సెడ్ టు యూ అనాలి. ఇక్కడ యూ టోల్డ్ మీ అనకుండా యూ టోల్డ్ టు మీ అంటాం. సో చేయాల్సింది చెయ్యం, వద్దు అనేది చేస్తాం, చేయకూడని చోట చేస్తాం. ఇంకోటి, ఒకదాని ప్లేస్లో ఇంకొకటి చేస్తాం. ఇది 3వ ప్రధానమైనటువంటి పొరపాటు ప్రిపోజిషన్స్ విషయంలో. ఉదాహరణకి స్పీక్, టాక్ లాంటి క్రియలు వాడినప్పుడు ఆంగ్లేయులు జనరల్గా ఏం చేస్తారంటే టు అనే ప్రిపోజిషన్ వాడతారు. స్పీక్, టాక్. ఉదాహరణకు ఐఎమ్ స్పీకింగ్ టు యూ నౌ, నవ్ ఐఎమ్ టాకింగ్ టు యూ, ఐఎమ్ స్పీకింగ్ టు యూ, ఐ స్పోక్ టు యూ, ఐ టాక్డ్ టు యూ ఎస్టర్డే. టాక్ టు, స్పీక్ టు. నిజానికి మీతో మాట్లాడమే స్పీక్ టు, టాక్ టు అంటే. మనం ఏం చేస్తామంటే తెలుగులో తో, మీతో, తో అంటే విత్ కదా, ఇంకెప్పటికీ విత్నే ఊహించుకుంటాం తప్ప తో అనే అర్థం టూతో కూడా వస్తుందని మనం కన్విన్స్ కాము. ఎందుకంటే అలవాటు, ఒకటే దానికి అలవాటు పడిపోయి ఉంటాం. ఆంగ్లేయుడు ఒకరితో మాట్లాడినప్పుడు టు అనే పదాన్ని వాడతాడు, విత్ వాడడు. ఇది తెలిస్తే చాలు. కాబట్టి ఇప్పటి నుంచి ఐఎమ్ టాకింగ్ విత్ యూ, స్పీకింగ్ విత్ యూ ఇవన్నీ వద్దు. ఐఎమ్ టాకింగ్ టు యూ, ఐఎమ్ స్పీకింగ్ టు యూ, ఇవి రావాలా. సో ఇక్కడ ఒకటి వాడాల్సిన చోట ఒకటి. అందుకేం చేస్తామంటే ఐఎమ్ స్పీకింగ్ టు యూ బదులు ఐఎమ్ స్పీకింగ్ విత్ యూ అంటాం. అంటే ఇక్కడ 3 తప్పులు ఏంటంటే ఐ సెడ్ యూ,
తప్పు. ఐ సెడ్ టు యూ, రైట్. ఐ టోల్డ్ టు యూ, తప్పు. ఐ టోల్డ్ యూ, కరెక్ట్. ఐ ఆమ్ స్పీకింగ్ టు యూ, కరెక్ట్. ఐ ఆమ్ స్పీకింగ్ విత్ యూ, తప్పు. ఐ ఆమ్ స్పీకింగ్ టు యూ, రైట్. కాబట్టి చేయాల్సింది చేయాలి, చేయొద్దు అన్నది చేయొద్దు, ఒకటి చేయాల్సిన చోట ఇంకోటి చేయకూడదు. ఇలాంటి 3 మిస్టేక్స్ని మనం దృష్టిలో పెట్టుకుంటే కొంచెం ప్రిపోజిషన్స్ విషయంలో గట్టెక్కొచ్చు. ప్రిపోజిషన్స్ సింపుల్ ప్రిపోజిషన్స్ అని, టు, ఇన్, ఆన్, ఫర్ ఇలాంటి. కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అని బిఫోర్, బిట్వీన్, బియాండ్, అమాంగ్, విదిన్, విదౌట్, ఇలా కాంపౌండ్ మిశ్రమ విభక్తి అర్థ పదాలు. ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ అంటే పద సముదాయ విభక్తి అర్థ పదాలు. అకార్డింగ్ టు లాస్ట్కి ప్రిపోజిషన్ ఉంది. ఇన్ లివ్ ఆఫ్ లాస్ట్కి ఆఫ్ ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ చివరికి ఆఫ్ ఉంది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ చివరికి ఆఫ్ ఉంది. పద సముదాయం రూపంలో ఉంటాయి. కాబట్టి వీటిని ఫ్రేజ్ ప్రిపోజిషన్స్. అది ఎన్ని రకాల ప్రిపోజిషన్ అయినా ప్రిపోజిషన్ చేసేది ప్రిపోజిషన్ పనే, రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది 2 నౌన్స్ లేదా ప్రొనౌన్స్ మధ్యలో. తర్వాత పార్టిసిపియల్ ప్రిపోజిషన్స్ అని కొన్ని ఐఎన్జీ ఫామ్లో ఉంటాయి. రిగార్డింగ్ మనీ, కన్సర్నింగ్ మనీ, బారింగ్ మై ఫ్రెండ్ అంటే ఎక్సెప్ట్ మై ఫ్రెండ్ అని, బారింగ్, BARRING ప్రిపోజిషన్. సో ఇలా మనకి సింపుల్ ప్రిపోజిషన్స్, కాంపౌండ్ ప్రిపోజిషన్స్, ఫ్రేజ్ ప్రిపోజిషన్స్, పార్టిసిపియల్ ప్రిపోజిషన్స్, ఇలా ముఖ్యమైనటువంటి 4 రకాలు ఉన్నాయి. కాకపోతే ఎగ్జామినేషన్ దృష్టిలో ఇప్పుడు కొన్ని చూద్దాం. ఇప్పుడు ఉదాహరణకు మనం ఎట్, ఇన్ వీటిని వాడతాం. ఈ ఎట్ అనేది ఒక పాయింట్ ఆఫ్ టైంను సూచిస్తుంది, ఒక ఖచ్చితమైన టైం. ఇన్ ఏమో అది ఒక లార్జర్ స్పేస్ ఆఫ్ టైంని సూచిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు హీ కమ్స్ హియర్ ఎట్ 9 o'clock in the morning. ఇక్కడ 9 మార్నింగ్ 2 తీసుకుందాం. 9 అనేది ఒక పర్టికులర్ టైం కాబట్టి ఎట్ వచ్చింది. ఇన్ ద మార్నింగ్ అదొక లార్జర్ స్పేస్ ఆఫ్ టైం. మార్నింగ్ అనేది అది ఒక క్షణంలో అయిపోదు కాబట్టి అక్కడ ఇన్ వచ్చింది. అదేవిధంగా స్థలాలు కనుక ఉంటే చిన్న స్థలం ఉన్నప్పుడు ఎట్ వాడి దాని ముందు, కాస్త పెద్ద స్థలం ఉంటే దాని దగ్గర మనం ఇన్ వాడతాం. కంపారిటివ్లీ ఇప్పుడు ఉదాహరణకు ఇట్లా అందాం, హీ లివ్స్ ఎట్ చిక్కడపల్లి ఇన్ హైదరాబాద్. కంపారిటివ్గా చిక్కడపల్లి చిన్నది కాబట్టి, హైదరాబాద్ పెద్దది కాబట్టి ఎట్ చిక్కడపల్లి ఇన్ హైదరాబాద్. ఒకవేళ అదే ఏదో ఒక పర్టికులర్ ఉమానిలయం చిక్కడపల్లిలో ఒక ఇల్లు, ఇప్పుడు ఆ ఉమానిలయంలో నివసిస్తాడు, అది చిక్కడపల్లిలో ఉంది. ఈ రెండింటిని పోలుద్దాం, చిక్కడపల్లి, ఉమానిలయం. ఉమానిలయం స్మాలర్ ప్లేస్ కాబట్టి హీ లివ్స్ ఎట్ ఉమానిలయం ఇన్ చిక్కడపల్లి. ఇక్కడ చిక్కడపల్లి పెద్దగా అయిపోయా కాబట్టి అక్కడ ఇన్ వస్తుంది. కాబట్టి దానికి అది లేదు, ఇంత పెద్దగా ఉంటే ఎట్ రావాలి, ఇంత పెద్ద. కంపారిటివ్లీ స్మాలర్ ప్లేస్కి ఎట్, లార్జర్కి ఇన్. ఇలా కూడా చెప్పొచ్చు, హీ లివ్స్ ఎట్ హైదరాబాద్ ఇన్ తెలంగాణ స్టేట్. తెలంగాణ పెద్దగా అయిపోయా కాబట్టి ఎట్. కానీ ఒక స్టేట్ నుంచి మొదలుకుంటే మళ్ళీ మనం ఎట్ తెలంగాణ అనడానికి లేదు, ఎందుకంటే ఎన్నో చాలా విస్తృతం అయిపోయా పరిధి. దేనికైనా ఒక హద్దు అనేది ఉంటుందిగా, ఉండాలి కూడా. కాబట్టి కంపారిటివ్లీ స్మాలర్ ప్లేసెస్ దగ్గర ఎట్, లార్జర్ దగ్గర ఇన్ వస్తుంది. తర్వాత బిసైడ్స్ విని ఉంటారు. బిసైడ్ అంటే పక్కన, బై ద సైడ్ ఆఫ్. ఉదాహరణకు హీ సాట్ బిసైడ్ హిజ్ మదర్, వాళ్ళ అమ్మ పక్కన కూర్చున్నాడు, బై ద సైడ్ ఆఫ్. బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు, తో పాటు. అంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చెప్పచ్చు, దేర్ ఆర్ అవర్ క్లాస్మేట్స్ బిసైడ్స్ యూ, నీతో పాటు అంటే ఇన్ అడిషన్ టు యూ మన క్లాస్మేట్స్ కూడా ఉన్నారు. కాబట్టి బిసైడ్ ఆ పక్కనకు, తో పాటు. కన్ఫ్యూజ్ కాకూడదు. బై విత్ అంటే తో, బై అంటే చేత. మనుషులు చేసినప్పుడు ఒక పనిని బై సో అండ్ సో పర్సన్ అని, వస్తువును వాడితే విత్ సో అండ్ సో వస్తువు అని అంటాం. అంటే ఉదాహరణకు సో అండ్ సో పర్సన్ లేకుంటే సో అండ్ సో యానిమల్ was killed with a knife by so and so person. The animal was killed with a knife, with an axe by so and so person. మనిషి అప్పుడు బై రావాలి, వస్తువు అప్పుడు విత్ రావాలి. బిట్వీన్, అమాంగ్ డిస్కస్ చేసాం. ఇద్దరే ఉంటే బిట్వీన్, ఇద్దరికంటే ఎక్కువ ఉంటే అమాంగ్. ద మనీ వాజ్ డివైడెడ్ ఈక్వలీ బిట్వీన్ ద టూ బ్రదర్స్. లేకుంటే అమాంగ్ ద చిల్డ్రన్. It was, లేకుంటే the chocolates were distributed equally among the children.
చాలామంది ఉన్నారని అర్థం అక్కడ. సిన్స్, ఫ్రమ్, సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం, ఫ్రమ్ అనేది పాయింట్ ఆఫ్ టైం. అంటే ఫ్రమ్ని పర్ఫెక్ట్ టెన్స్ తప్ప వేరే టెన్స్లో వాడవచ్చు. సిన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్ అలాంగ్ విత్ ది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. షీ హ్యాస్ బిన్ ఇల్ సిన్స్ లాస్ట్ మండే. అప్పటి నుంచి, సిన్స్ అంటే వెన్, సిన్స్ మండే, సిన్స్ లాస్ట్ మండే. ఫ్రమ్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఎనీ టెన్స్ ఎక్సెప్ట్ పర్ఫెక్ట్ టెన్స్. దే హ్యావ్ లివ్డ్ హియర్ సిన్స్ ద లాస్ట్ దివాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ వచ్చింది సిన్స్, పోయిన దివాలి నుంచి. షీ వాజ్ ఇల్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే. చూసారా, షీ వాజ్ ఇల్ సింపుల్ పాస్ట్ కాబట్టి ఫ్రమ్ వచ్చింది, ఇక్కడ సిన్స్ రాలే. ఫ్రమ్ మండే టు ఫ్రైడే. లేకుంటే హీ స్టార్ట్స్ వర్క్ ఫ్రమ్ టుమారో. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కాదు, హీ స్టార్ట్స్. లేకుంటే హీ విల్ స్టార్ట్, ఫ్రమ్ వచ్చింది, హీ విల్ స్టార్ట్ ద వర్క్ ఫ్రమ్ టుమారో. ఇన్, విదిన్. అంటే మనం టైం గురించి మాట్లాడేటప్పుడు ఇన్ అనేది ఒక క్లోజర్, అంటే ఒక క్లోజ్ ఆఫ్ ఎ పీరియడ్ను మనం వర్ణిస్తే, విదిన్ అనేది ఆ లోపలనే, అంటే లెస్ దెన్ ద క్లోజ్ ఆఫ్ ఎ పీరియడ్, దీన్ని వర్ణిస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. షీ విల్ రిటర్న్ ఇన్ అ ఇయర్స్ టైమ్. సంవత్సర కాలంలో ఆమె మళ్ళీ వాపసు వస్తుంది, అంటే సంవత్సరం తర్వాత వస్తుందని అర్థం. షీ విల్ రిటర్న్ విదిన్ అ ఇయర్, అంటే సంవత్సరం కంటే ముందే వస్తుంది. షీ విల్ రిటర్న్ ఇన్ అ ఇయర్స్ టైమ్, సంవత్సరం అయిన తర్వాత వస్తుంది, సంవత్సర కాలంలో. విదిన్ అ ఇయర్ అంటే ఆ లోపలనే వచ్చేస్తుంది. ఇలా మనం కొంచెం ప్రిపోజిషన్స్ని, నిఘంటువును వాడుతూ వాటిని వర్బ్స్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్స్ చక్కగా ఇచ్చి ఉంటారు. ఆక్స్ఫర్డ్ లాంటి డిక్షనరీ చూసి చక్కగా నేర్చుకోవచ్చు. ఇది పెద్ద కష్టమైన పని కానే కాదు. కాబట్టి వి విష్ యూ ఆల్ ద సక్సెస్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ఆల్ ది బెస్ట్.